కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఒక ఎండిపోయిన వాగు నడిపించిండు, కాలం మంచిగా ఉండే. ఆ కేసీఆర్ సార్ పోయిండంటే ఇక మా బతుకులు వేస్ట్ అయినాయి, రైతులందరూ సచ్చటాట అయినరు, ఏం పాడతలేవు. ఆ రేవంత్ రెడ్డి గుణం రాదు రేవంత్ రెడ్డికి. ఏం చేసిండు మమ్మల్ని, ఏం చేసిండు? ఏమో రైతు బంధు ఎత్తుండా, పింఛని వేస్తా అని పింఛని పెంచిండా? ఏం పెంచిండు? గెలిచింది చూసిండు. ఇప్పుడు నా అంత సిపాయే లేడంటుండు. ఏం లేవు సార్. ఇగో 2 పంటలు పోయి ఇప్పుడు ఒకటే ఎకరాన 6,000 వేసిండు, గంతే. ఏం లేదు. అవి ఏం పనికి వస్తాయి? సత్యకాలం వచ్చింది, ఇంత లాగోడి పెడుతున్నాం, ఇట్లా ఎండిపోయింది. ఆ రేవంత్ రెడ్డి కాబట్టి రైతులందరినీ చంపుతుండు. ఇంకేముంది ఇబ్బంది అంటారా సార్? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎంత మంచిగా సాధిండు, కన్నా తండ్రి కంటే ఎక్కువ సాధిండు రైతులను. 10 ఏళ్ళు ఉన్నాడు ఆ సార్ గాని ఎంత మంచిగా సాధిండు. ఈయన వచ్చిండు 5 ఏళ్ళు కూడా నిండలేవు, అందరినీ చంపిండు. ఈ ఏడు ఊరియాకి ఏమి ఇబ్బంది చేసిండు సార్? కొంచెం ఇబ్బంది చేసిండు. ఆ ఊరియా అప్పుడు రైతులను చంపుకున్నాడు. ఊరియా అందలేదు, వానకాలం అందలేదు, ఇప్పుడు అందలేదు. కేసీఆర్ గుర్తా సార్? కన్నా తండ్రి కేసీఆర్ అంటే. కన్నా తండ్రి కంటే ఎక్కువ సాధిండు రైతులను. ఒక్క మాట కూడా కేసీఆర్ సార్ ఉన్న రోజులు ఒక్క మాట కూడా రైతులు ఏమన్నా అన్నారా సార్? ఏం చేసిండు సార్? ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండు? మేము జాబులో, రైతులు జాబులో పోతుండ్రా? ఈసారి మొత్తమే రాడు. ఈ రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి వచ్చిండో, ఎట్లా గెలిపించిండ్రో. ఈ చదువుకున్న ముండ కొడుకులే గెలిపించిండ్రు. రైతులేమో ఎక్కువ లేరు, అందరినీ మరి రైతులను చంపుతుండు కదా.